హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. మహిళల ఖాతాలోకి మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక నుంచి ప్రతి నెల కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట. అయితే దీనికి సంబంధించి అన్ని రూల్స్ను కూడా రద్దు చేసి కేవలం మనకు ఒక తాత్కాలికంగా కొన్ని రూల్స్ను మాత్రం ప్రవేశపెట్టారండి. సో యొక్క రూల్స్ ఏంటి, అలాగే మనకి డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికెప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క నూతన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఊహించిన శుభవార్త చెప్పారండి. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి తొలుత చాలా రకాల రూల్స్ అయితే ప్రవేశపెడతారని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం అయితే సాగింది. కానీ ఆ యొక్క రూల్స్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసి మనకు కొన్ని తాత్కాలికమైనటువంటి రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. వీటి ఆధారంగా మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా 2,500 రూపాయల చొప్పున ఇక నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి మనకు 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అయితే చూస్ చేశారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం పెట్టినటువంటి ఆంక్షలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ యొక్క రేషన్ కార్డులో మనకు ఎంతమంది మహిళలు ఉన్నా సరే కేవలం ఒకరికి మాత్రమే, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించనుంది. అలాగే దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కానీ, అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇట్లాంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అందివ్వరన్నమాట. ఈ యొక్క పథకం నుంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళు అనర్హులుగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేల్చిపారేసింది. ఇకపోతే మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు, వీటితో పాటుగా ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఇవి ఉంటే సరిపోతుందండి. అలాగే క్యాష్ టు ఇన్కమ్ వచ్చేసి మనకు కావాలనుకుంటే మనం క్యాష్ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు క్యాష్ ఇన్కమ్ అనేది. కానీ ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవైతే మనకు డాక్యుమెంట్స్ రూపంలో ఉంటే సరిపోతుందనేసి మనకి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట. సో మొత్తం మీద మనకు ఈ నెల 28వ తేదీన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అయితే నిర్వహిస్తారండి. ఆ గ్రామ సభల్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఎంక్వైరీ పరంగా తీసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా జనవరి నుంచే ఈ డబ్బులు అయితే పంపిణీ చేసేలా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు వచ్చినటువంటి మహిళలకు సంబంధించి శుభవార్త. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.